వరంగల్ కాశీబుగ్గ సాయి గణేష్ కాలనీ పారునంది బ్రదర్స్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వేడుకలు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమెల్ల గోవర్ధన్ రాజ్ లావణ్య మాట్లాడుతూ, మా ఇంటి పర్యవేక్షణలో గత 5 సంవత్సరాలు ఎంతో విజయవంతంగా జరిగించాము. ఇది 6వ సంవత్సరం భక్తుల సహకారంతో దిగ్విజయంగా జరిగింది. ఆ వినాయకుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మాపై, మా కుటుంబంపై, మా వాడపై, మా గ్రామంపై, మా రాష్ట్రంపై ఉండాలని, భక్తుల కోరికలు నెరవేర్చాలని సాయి గణేష్ కాలనీలో అన్నదాన కార్యక్రమం సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ వినాయక మండలి నవరాత్రులు నవవసంతాలతో కొత్త వినాయకుని విగ్రహం తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొంచున్నాం. ఆ వినాయకుడు దీవెనలతో అందరినీ మనసారా దీవించాలని, భక్తుల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఇలా ఘనంగా జరపాలని కోరుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా గంభీరంగా జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో కారునాంది శంకర్, జయప్రకాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ డివిజన్ అయిన సాయి గణేష్ కాలనీలో అన్నదానం పారునంది బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. గత కొన్ని ఏళ్ల కాంచెలి వినాయక చవితి ఉత్సవాలు సాయి గణేష్ కాలనీలో ఎదురుగా జరుగుతున్నాయి. ఈరోజు పారునంది బ్రదర్స్ ఓన్గా ఇక్కడ పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ నవరాత్రులు నవ వసంతాలుగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కొత్త వైభవాన్ని సృష్టిస్తూ కొత్త రకాల ప్రసాదంతో పెట్టుకుంటూ ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరిగినాయి. ఇక్కడ ఇలాగే ప్రతి ఏటా ఈ నవరాత్రి ఉత్సవాలు సాయి గణేష్ కాలనీలో పారునంది బ్రదర్స్ పెడతారని ఇక్కడ ఉన్న భక్తులు సాయి గణేష్ కాలనీ వాసులు కానీ ఎక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని కోరుకుంటూ మేము ఈ ఉత్సవాలను రేపటికి నిమజ్జనం జరుగుతుంది.
రేపటికి ఈరోజు నవరాత్రులు అయిపోయినాయి, రేపటికి నిమజ్జనం ఉంటుంది. రేపు వినాయకుడు వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నా మళ్ళొచ్చే 7 వరకు మళ్ళీ వైభవంగా చేస్తామని చెప్పని పార్నంది బ్రదర్స్ తరఫున మేమందరం తెలియజేస్తున్నాం. ఇలాగే అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మళ్ళీ 7 వరకు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా మా పార్నంది బ్రదర్స్ ఆధ్వర్యంలో నూతనంగా మేము ఈ వినాయకుడిని మేము పెట్టుకున్నామండి. మా ఇంటి పర్యవేక్షణలో ఇది మాకు 6 సార్లు మేము పెట్టుకోవడం, మాకు ఈ వినాయకుడిని పెట్టుకోవడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఆయన కరుణ కటాక్షాలు మా మీద ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయన పెట్టుకోవడం వల్ల మాకు ఎంతో మంచి జరిగింది, ఇంకా మంచి జరగాలనే కోరుకుంటున్నాం. ఆయన కరుణ కటాక్షాలు మా మీద ఎప్పటికి ఉండాలని మా పార్నంది బ్రదర్స్ వాళ్ళందరూ చల్లగా ఉండాలి. మా సాయి గణేష్ కాలనీ 14వ డివిజన్లో ఈ పార్నంది బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించుకున్న ఈ వినాయక చవితి పండుగని మేము ఎంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాం ఈరోజు. అది కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగినందుకు ఆ వినాయకునికి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన కరుణ కటాక్షాలు మా మీద ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ నవరాత్రిలలో మన వినాయకుడికి ప్రతిరోజు ఒక్కొక్క ప్రొద్దున సాయంత్రం అయ్యగారి పూజలతో సహా నైవేద్యాలతో ప్రసాదాలతో మేము ఎన్నో ప్రసాదాలను తనకి నైవేద్యంగా సమర్పించినాము. ఆయన దీవెనలను అందుకున్నామని ఆశిస్తున్నాము. నా పేరు లావణ్య రేఖ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.